మరో అంశం ఏపీ కర్ణాటకలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ 13 ఏళ్లలోపు వారు వాడకుండా ఏపీలో నిషేధం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన 90 రోజులలో విధి విధానాలు ఖరారు చేస్తామని వెళ్లడం అతి వాడకంతో అసభ్యన సామర్థ్యం దెబ్బతింటుందన్న ఆందోళన 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసిన కర్ణాటక సర్కార్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన సిద్ధరామయ్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి కన్నా ఇది మంచి విషయం. మీరేమన్నా అనుకోరు కానీ ఇది వాస్తవమైన విషయం. నేను దీనికి 100% కాదు 1,00,000% మద్దతు తెలుపుతాను. పిల్లలు పూర్తి స్థాయిలో పుట్టిన పాపకు ఆడ తొట్టెలో లేదా ఉయ్యాలలో లేదా బెడ్ మీద పడుకోబెడితే ఏడుస్తుందని ఫోన్లు ఇచ్చే దుర్మార్గమైన పరిస్థితికి వచ్చినాం. నిజంగా ఆ లైట్ ఫోక్స్ ఆ పసిపాప కళ్ళల్లో పడుతుంది. రేడియేషన్తో పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియాకు సంబంధించి ఈ సోషల్ మీడియా వల్ల 16 ఏళ్లలోపు పిల్లలకు సంబంధించి మొబైల్ ఇవ్వడం వల్ల ఏంటంటే గాడి తప్పుతున్నారు పూర్తి స్థాయిలో. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కథ తల్లిదండ్రులకు తెలియలేకపోవడం. ఆ ఫేస్బుక్ అని ఇన్స్టా అని ట్విట్టర్ అని ఈ రకరకాల యాపులలో చాలామంది కూడా మన కాడ చదువుకుంటే అదేంది రీల్స్ల మీదనే ఎక్కువ బతికెత్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ రోడ్ల మీద డ్యాన్స్ చేస్తారు, వాటర్ ట్యాంకుల మీద డ్యాన్సులు చేస్తారు, మురికి నీళ్ళల్లో డ్యాన్సులు చేస్తారు. దాంతోపాటు ఎక్కడ పడితే అక్కడ డ్యాన్సులు చేసి ఆగమాగం చేసి ఆ రీల్స్ మనగాను పాడుగాను ఆ రీల్స్ చేసి వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలను చాలా వరకు కూడా ఆ రీల్స్ చూసి వేరేటోడు మెసేజ్ చేయడం ఈ మెసేజ్ చేయడం, ఆ తర్వాత వాళ్ళు ఏంది పరారు కావడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, మళ్ళీ డైవర్స్ కావడం, సూసైడ్లు చేసుకోవడం, ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో చాలా కనబడతాయి. మీకు మైనర్లకు సంబంధించి చాలా వరకు కూడా ఈ సోషల్ మీడియా వల్ల చెడిపోతున్నారు అని దేశవ్యాప్తంగా